విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. కర్కాటకంలో సంచరిస్తున్న రవి 17వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు. కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు 31వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు. మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు 21వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. శని మీనంలో సంచారం చేస్తున్నాడు. రాహు కుంభంలోను, కేతు సింహంలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదము కలిపి ధనురాశిలో ఉంటాయి. ధనురాశికి అధిపతి గురువు. ధనురాశి వారికి మాసం అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుండో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మొదటి 3 వారాలు ధన ఆదాయం అధికంగా ఉంటుంది. స్థలాలు, వాహనాలు, బంగారం వంటివి కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరగడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు మొదటి 3 వారాలలో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి దూర ప్రాంతాలలో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో ఉన్నత పదవులు లభిస్తాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రమోషన్లు సైతం ఈ మాసం వచ్చే అవకాశం ఉంటుంది. బదిలీలు, స్థాన మార్పుల గురించి ఎదురు చూసే వారికి కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ధన ఆదాయం పెరుగుతుంది. రాని బాకీలు సైతం వసూలు అవుతాయి. వివాహ ప్రయత్నం చేసేవారికి మొదటి 3 వారాల్లో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది. చివరి వారంలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు, విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అర్ధనారీశ్వర స్తోత్రాన్ని వినడం లేదా చదవడం వల్ల ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును. సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. సంతానానికి వివాహం కుదరడం, విద్యలో రాణించడం, ఉద్యోగం రావడం వంటి ఫలితాలు ఉంటాయి. వాహనాలు, బంగారం వంటివి కొనుగోలు చేస్తారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. ధనురాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.